అభివృద్ధి పేరుతో టూరిజం వారికి స్థలాన్ని కేటాయించక పంచాయతీ వారితో నోటీసులు ఇప్పించి షాపులు తీసేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో షాపులు తీసివేస్తే బతుకు తెరువుకి తీవ్ర నష్టం ఏర్పడుతుందని, తమకు పక్కనే ఇంకెక్కడన్నా బతుకు తెరువు నిమిత్తం తాత్కాలికంగా షాపుల్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అక్కడి నుండి తొలగించవచ్చని సదరు విషయాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వ్యాపారులందరూ వారి గోడును మొరపెట్టుకున్నారు. స్పందించిన కలెక్టర్ సదుపాయాలు కలిగించే షాపులు తీస్తామని వారికి హామీ ఇచ్చారు. నా పేరు లక్ష్మీనారాయణ అండి. బాపట్ల సూర్యలంక షాపులో మేమంతా కలెక్టర్ గారిని మా షాపుల గురించి అడుగుదామని వచ్చాము. మాకు పంచాయతీ వాళ్ళు మాకు సంబంధం లేకుండా నోటీసులు ఇచ్చారు. సార్ ఇట్లా నోటీసులు ఇచ్చారని అడగతాకు వస్తే మా షాపులు మాకు కట్టించి మాకు ఆల్టర్నేటివ్గా చూపించి మీకు న్యాయం చేస్తామని కలెక్టర్ గారు చెప్పారు. నా పేరు రాజేష్ అండి. మేము సూర్యలంక గ్రామంలో షాపులు ఉన్న యజమానులు అండి. 30 సంవత్సరాల నుంచి అక్కడే జీవనం సాగిస్తూ ఉన్నాము. సూర్యలంక అభివృద్ధి పేరుతో టూరిజం వారికి ఆ స్థలాన్ని కేటాయించి మా షాపులను ఖాళీ చేయించాలని చెప్పి కోరుతా ఉన్నారు. నోటీసులు అన్ని ఇచ్చారండి. మాకు ఆ షాపులు తీసేస్తే మా జీవనోపాధి కోల్పోతా ఉన్నాము. అందరూ రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ఉంటుంది. మాకు తాత్కాలికంగానైనా ఏదైనా ఏర్పాటు చేయవలసిన షాపులు ఏర్పాటు చేసి మా జీవనోపాధి కాపాడాలని కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడానికి వచ్చామండి. దానికి కలెక్టర్ గారు నేను వచ్చి స్థలాన్ని పరిశీలించి మీ సమస్యను పరిష్కరిస్తానని చెప్పి కలెక్టర్ గారు రిపోర్ట్ హామీ ఇవ్వడం జరిగింది. లేని వాళ్ళు ఉన్నారు, ఉండవాళ్ళు ఉన్నారు, అందరూ దాని మీద ఆధారపడి బతుకుతున్నామండి. ఇప్పుడు నోటీస్ మీద నోటీసు 2 నోటీసులు మాకు తీసుకొచ్చి ఇచ్చారు సార్. మేము సడన్ గా రోడ్డు మీద పడి మేము ఏం చేయాలా? నా బిడ్డలు మేము అందరం ఏడుస్తుంటే ఏం చేస్తున్నారు సార్? మేము అందుకని ఒక అర్జీ ఇవ్వడానికి కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గరికి వచ్చి కలెక్టర్ గారిని కలిసామండి. ఆయన వచ్చేసి మీకు జీవనోపాధి కల్పించి చూసి ఇస్తానమ్మని చెప్పి కలెక్టర్ గారు హామీ ఇచ్చారు సార్. కలెక్టర్ గారికి వెళ్ళమన్నారు. మేము వచ్చాము కలెక్టర్ గారికి. కలెక్టర్ గారికి వస్తే ఆయన ఏమన్నారంటే మీ కొట్లు తీసేస్తే మీ కొట్లు ఇస్తామని మాట ఇచ్చారు మాకు.